జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆలయ పరిగణంలో ఉదయం ఆరాధన మరియు యాగశాల ప్రవేశం నిర్వహించి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి పతాకం ఎగరవేసి ఆ ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అందించడం జరిగింది. ఈ నెల 29 వరకు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలను, హోమాలను నిర్వహించడం జరుగుతుందని భక్తులు ప్రతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అప్పలాచార్యులు మరియు కార్యక్రమ నిర్వహణ అర్చకులు ద్వారకా, పాలకవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ओम नमो भगवते अनंताय स्वाहा। ओम नमो भगवते अनंताय स्वाहा। ओम वेंकटाद्रि समस्तानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। రాజ్యలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనవి. ముందు రోజున సాయం సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, విశ్వక్షేణ ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధన ఋత్విక్ ధారణ, అలాగే అంకురార్పణ హోమము పూర్తి చేసుకొని మరలా ఉదయం ప్రాతకాల గోష్ఠిని దివ్య ప్రబంధం పారాయణతో మొదలుపెట్టుకొని స్వామివారి యొక్క ప్రాతకాల ఆరాధన సంపూర్ణం చేసుకొని ప్రధానంగా యాగశాలలో చతుస్థాన ఆరాధన అంటే 4 ఆరాధనలు. ముందుగా ప్రధాన మూర్తి కుంభ ఆరాధన, ఆ యొక్క కుంభంలో స్వామివారిని ఆవాహన చేసుకొని, అలాగే పరివార కుంభాలలో అమ్మవారిని, అలాగే సుపర్ణోసు గరుత్మంత ఆరాధన ఆవాహన చేసుకొని, అలాగే స్వామివారి యొక్క అగ్ని ఆరాధన సంపూర్ణమైనది. ఆ యొక్క అగ్ని ఆరాధన అనంతరైన నిత్య లఘు పూర్ణాహుతి సంపూర్ణం చేసుకొని ఇప్పుడు ధ్వజారోహణం చేయడానికి వెళుతున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కృపలకు పాత్రులుగా కోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశ ననాదదా సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. భక్తి మహాశయులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనవి. ఈరోజు ప్రథమ రోజు, మొదటి రోజు స్వామివారికి ముందుగా మూర్తికుంభ ఆవాహన, పాలికావాహన, నవ కలశారాధన ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ హోమాది కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు వరకు కూడా. తదుపరి స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజ అవరోహణలో స్వామివారిని వైనితయం అంటే గరుడు పటాన్ని ఎగరేసే ముందు దేవత అందరూ కూడా ఆవాహన చేసి అక్కడ వైనితయం అనేది ఎగరేస్తారు. ఆ వైనితయంలో సంతానం లేని వారికి ఎవరికైనా సరే సంతానం కోసం ఆ ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.